సంతోషపడలేదు, సంతృప్తి చెందలేదు ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఈ రోజున టెక్నాలజీని అనుసంధానం చేస్తూ వచ్చే రోజుల్లో మీరు కొత్త పుంతలు వ్యవసాయంలో తొక్కించల్లా, రైతాంగం కూడా ఏ పంటకైతే గిట్టుబాటు వస్తుందో ఆ పంట వేసుకునే విధంగా వాళ్ళకు తోడ్పాటు అందించల్లా, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలా. అంతేకాకుండా టెక్నాలజీ అనుసంధానం చేసుకొని ప్రపంచ మార్కెట్ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ రైతు వాటా ఉండే రకంగానే తీర్చిదిద్దల్లా, ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించేటువంటి పంటలు ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళకి టెక్నాలజీ అనుసంధానం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని రైతాంగానికి సవినయంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో విషయ పరిజ్ఞానం ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి గారి ఆలోచన వేరే ఉంది. ఏదైతే మనం ఒక ఎకరాలో పంట పండిస్తామో దాని పంటను ధాన్యాన్ని ఎగుమతి చేయాలన్నా, మార్కెటింగ్ చేయాలన్నా దానికి క్యూఆర్ కోడ్ ఇచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారే కాదు, ప్రధానమంత్రి గారు కూడా పదే పదే మొన్నటి ప్రసంగంలో వల్లవేసినటువంటి విషయం ఏమంటే ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువగా రైతాంగము ఫోకస్గా పోండి అని చెప్పేసి మనకందరికి కూడా సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచం ఒక గుప్పెట్లోకి వచ్చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా పరిధులు దాటి ఒక కుగ్రామంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. మన పంటను తీసుకుపోయేసి ఎక్కడో అమెరికాలో అమ్ముకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతాంగం కూడా ఆలోచనలో మార్పు తీసుకురావాలనే అగ్రిటెక్ అనే నినాదంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం యొక్క సత్సంకల్పాన్ని, దూరదృష్టిని, ముఖ్యమంత్రి గారి దార్శనికతని రైతాంగం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా పంటలు వేసుకొని పండించుకునేటువంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా వ్యవసాయము ఎక్కడ కూడా ఒక వ్యాపారం కాదు, లేదంటే ఒక లాటరీ మాదిరిగా కాకుండా వ్యవసాయం లాభసాటిగా మారేటువంటి పరిస్థితుల్లోకి రైతాంగాన్ని తీసుకుపోవాలనే పట్టుదలతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మార్కెట్లో రైతాంగం వాళ్ళ పంట పండించుకున్న తర్వాత అమ్ముకోవాలంటే ఏదైనా మీరు ఎరువులు ఎక్కువ వేసినా కూడా, సేంద్రియ ఎరువులు వాడకాన్ని తగ్గించినా, లేదంటే రసాయన ఎరువులు వాడకం పెంచినా మీ ప్రోడక్ట్ని అమ్ముకోవాలంటే, మీ ఉత్పాదకతను అమ్ముకోవాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని మీకు పదే పదే వల్లె వేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రకృతి వ్యవసాయం మీద పూర్తిగా మీ ఆలోచన పెట్టుకోండి. ప్రకృతి వ్యవసాయాన్నే మీరు ప్రోత్సాహం కల్పించే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. రైతాంగం కూడా అందుకు అనుగుణంగానే ఆలోచనలు మార్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పాదకతకు ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకు ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడేటువంటి పరిస్థితి. మళ్ళీ కాలచక్రం తిరుగుతూ వచ్చింది. ఈ రోజున రాగులు, సజ్జలు, మిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ప్రోత్సాహకరంగా అందరూ ఇళ్లలో వినియోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతాంగం కూడా ఆ రకంగానే ఆలోచనలు మార్పు తెచ్చుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేవలం ప్రభుత్వాలకి లేదంటే నాయకులకు మాత్రమే లేదా అధికారులు కూడా మీరు ఆలోచన చేయాలి. మీరు ఖచ్చితంగా వాళ్ళని ఆ దిశగా ఆలోచనలు పోయే విధంగానే వాళ్ళని ఎంకరేజ్ చేయమంటాడు. ఇది మీకేం ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాదు, శ్రమతో కూడుకున్నటువంటి పని కాదు. ప్రపంచ మార్కెట్ ఏదో దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. మీకు గిట్టుబాటు ధర కాదు, ఇంకా ఎక్కువ ధర కూడా వచ్చేటువంటి పరిస్థితుల్లో, మీ ఉత్పాదకత నమ్మేటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయమని వాళ్ళని ప్రోత్సాహం ఇవ్వండి, వాళ్ళకు సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పేసి అధికారులు కూడా కోరుతున్నాం. ఈ రోజున సైంటిస్టులు ఉన్నారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్ కింద పంపినా కూడా మళ్ళీ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దాంట్లో ఏదైనా రసాయనాలు ఉన్నాయా అని చెప్పేసి ఈజీగా కనుక్కునేటువంటి పరిస్థితి. ఆ రసాయనాలు ఏదైనా కనపడితే, రెసిడ్యూస్ ఏదైనా ఉంటే ఆ పంట తిరస్కరింపబడుతుంది, ఆ ఉత్పాదకత తిరస్కరింపబడుతుంది ప్రపంచ మార్కెట్లో అనేది వాస్తవం అని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. కాబట్టి సేంద్రియ ఎరువుల విధానాన్ని పెద్ద ఎత్తున అందరూ కలిసి ప్రోత్సహిస్తాం. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ప్రధానమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగానే వ్యవసాయం చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా పిలుపునిస్తూ మరొకసారి నియోజకవర్గంలో అధికారులు కూడా కోరుతా ఉండాలి. రైతాంగానికి ఏ నియోజకవర్గంలో చేస్తారో తెలియదు, కానీ ఈ వారం రోజుల ప్రోగ్రాంలో ఓ పెద్ద మీటింగు నియోజకవర్గ వ్యాప్తంగా రైతాంగాన్ని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కూడా అధికారులు ఏదో మొక్కుబడిగా కాకుండా ఆ రోజున అధికారులందరూ కూడా మీరు హాజరై
మీరు ఏ రకంగా వాళ్ళకు సూచనలు సలహాలు ఇస్తారో ఒక వేదిక కింద మేము ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం కాబట్టి దానికి సహకరించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా రైతులు కూడా ఇటువంటి అవకాశాలని, ఎందుకంటే మీకున్నటువంటి ఆలోచన విధానం పరిజ్ఞానం కంటే అధికారులకు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం మరింత ఎక్కువ కాబట్టి దాన్ని పుణికిపుచ్చుకుంటే మీకు మంచి జరుగుతుందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈ రోజున అన్నదాత సుఖీభవ పేరు మీద 7,000 రూపాయలు 2 విడతలుగా 14,000 రూపాయలు అందజేసినటువంటి ఒక కార్యక్రమాన్ని మీ ముంగిటికి మీ వాకిటికి తీసుకుపోవాలని ఈ ప్రయత్నాన్ని సహృదయంతో అర్థం చేసుకొని సత్ఫలితాలు ఇచ్చే విధంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.